Hello students, today's session we are going to calculate ability to form complexes in D block elements. Ability to form complexes in D block elements or transition elements in D block elements. So see here, explain ability to form complexes of transition elements. Transition elements. D block metal ions having a great tendency or ability, or we can write ability to form complexes due to its small size, high nuclear charge and vacant d orbitals d black metal ions complexes ని ఫామ్ చేసేటప్పుడు సో స్మాల్ సైజ్, హై న్యూక్లియర్ ఛార్జ్ అండ్ వేకెంట్ డి ఆర్బిటాల్స్ ఉంటాయి. డి బ్లాక్ మెటల్ అయాన్స్ ట్రాన్సిషన్ మెటల్ అయాన్స్ కాంప్లెక్సెస్ని ఫామ్ చేసేటప్పుడు సో స్మాల్ సైజ్, హై న్యూక్లియర్ ఛార్జ్ అండ్ వేకెంట్ డి ఆర్బిటాల్స్ ఉంటాయి. నెక్స్ట్, ద బాండ్స్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద ఫార్మేషన్ ఆఫ్ కాంప్లెక్సెస్ ఆర్ కోఆర్డినేట్ బాండ్స్. సో కాంప్లెక్సెస్ ఆర్ కాల్డ్ కోఆర్డినేట్ కాంపౌండ్స్. సో ఇక్కడ మనకి ఈ కాంప్లెక్సెస్లో ఇన్వాల్వ్ అయ్యే బాండ్స్ని మనం కోఆర్డినేట్ బాండ్స్ అంటాం. ఈ కాంప్లెక్సెస్లో ఇన్వాల్వ్ అయ్యే కాంప్లెక్సెస్ ఫామ్ అయ్యేటప్పుడు కోఆర్డినేట్ బాండ్స్ అనేవి ఫామ్ అవుతాయి. సో వీటిని మనం కోఆర్డినేట్ కాంపౌండ్స్ అంటాం. కోఆర్డినేట్ కాంపౌండ్స్ అంటాం. డి బ్లాక్ మెటల్ అయాన్స్ హ్యావింగ్ ఏ గ్రేట్ టెండెన్సీ టు ఫార్మ్ కాంప్లెక్సెస్ డ్యూ టు ఇట్స్ స్మాల్ సైజ్, high nuclear charge and vacant d orbitals. The bonds involved in the formation of complexes are coordinate bonds. So complexes are called coordinate compounds and coordinate compounds. I am giving example. For example, CO NH3 6 times Cl3. So this is a complex compound. కాంప్లెక్స్ కాంపౌండ్. ఇది ఒక కాంప్లెక్స్ కాంపౌండ్. ఈ కాంప్లెక్స్ కాంపౌండ్లో దీన్ని మెటల్ యాటమ్ అంటాం. సెంట్రల్ మెటల్ యాటమ్ ఆర్ మెటల్ అయాన్. వీటిని లైగాండ్స్ అంటాం. సో ఇవి ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఇది సెంట్రల్లో రాస్తాం, సెంట్రల్ మెటల్ యాటమ్ ఆర్ అయాన్, దీని ఆక్సిడేషన్ స్టేట్ని. ఇక్కడ NH3ని లైగాండ్స్. ఈ లైగాండ్స్ అనేవి ఎలక్ట్రాన్స్ని డొనేట్ చేస్తాయి. సో NH3లు ఉన్నాయి, ఇక్కడ 6 ఉన్నాయి. ఎన్ని లైగాండ్స్ ఉన్నాయి? 6 లైగాండ్స్ ఉన్నాయి. 6 లైగాండ్స్. ఇవి ఎలా ఉన్నాయి? వీటినే కోఆర్డినేట్ కోవలెంట్ బాండ్స్ అంటాం. సో లైగాండ్స్ అంటాం. అలానే ఇక్కడ అవుట్ సైడ్లో ఉన్న వాటిని ప్రైమరీ వ్యాలెన్సీస్ అంటాం. ఇలా ఉంటాయి 3 Cl- అయాన్స్. చూడండి, CONH3 దీని ఈ కాంపౌండ్ నేమ్ హెక్సామైన్ కోబాల్ట్ 3 క్లోరైడ్లో సో మెటల్ అయాన్ ఉంది, లైగాండ్స్ ఉన్నాయి. సో మెటల్ అయాన్ సెంటర్లో రాస్తాం, దీన్ని సెంట్రల్ మెటల్ ఆటమ్ ఆర్ అయాన్ అంటాం. ఇక్కడ లైగాండ్స్ అనేవి అవుట్ సైడ్లో ఎలా ఉన్నాయంటే కోఆర్డినేట్ బాండ్స్ ఫామ్ అయినాయి. సో వీటిని కోఆర్డినేట్ కాంపౌండ్స్ అంటాం. ద బాండ్స్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద ఫార్మేషన్ అంటే కాంప్లెక్సెస్ ఫామ్. ద బాండ్స్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద ఫార్మేషన్ ఆఫ్ కాంప్లెక్సెస్ ఆర్ కోఆర్డినేట్ బాండ్స్. సో కాంప్లెక్సెస్ ఆర్ కాల్డ్ కోఆర్డినేట్ కాంపౌండ్స్. ఇక్కడ ఈ కాంప్లెక్స్లో చూసుకున్నట్టయితే సో ఇక్కడ ఈ కాంప్లెక్స్లో కోఆర్డినేట్ బాండ్స్ ఫామ్ అయినాయి కాబట్టి వీటిని కోఆర్డినేట్ కాంపౌండ్ అంటాం. వీటిని ఏమంటాం? కోఆర్డినేట్ కాంపౌండ్. సో ఇంకోసారి రీకాల్ చేస్తున్నా చూడండి. డి బ్లాక్ మెటల్ అయాన్స్ కాంప్లెక్సెస్ ఫామ్ అయ్యేటప్పుడు స్మాల్ సైజ్, హై న్యూక్లియర్ ఛార్జ్, వేకెంట్ డి ఆర్బిటాల్స్ ఉంటాయి. అలానే ఈ వేకెంట్ డి ఆర్బిటాల్ ఉంటాయి. అలానే కాంప్లెక్సెస్ ఫామ్ అయ్యేటప్పుడు కోఆర్డినేట్ బాండ్స్ ఫామ్ అవుతాయి. సో వాటిని కోఆర్డినేట్ కాంపౌండ్స్ అంటాం. కోఆర్డినేట్ కాంపౌండ్స్. నెక్స్ట్ పాయింట్, ఇన్ కాంప్లెక్సెస్ the groups which donates the electron pair are called ligands.
the metal ions which accepts the electron pair are called central metal ion. Central metal ion. So example ఇస్తున్నా ఇక్కడ మీకు. In complexes, the groups which donates the electron pair, which donates ఈ complexes లో సో ఏ గ్రూప్స్ అయితే ఎలక్ట్రాన్ పేర్ని డొనేట్ చేస్తాయో వాటిని లైగాండ్స్ అంటాం. అలా కాకుండా అయితే ఎలక్ట్రాన్ పేర్ని యాక్సెప్ట్ చేసుకుంటాయో వాటిని మెటల్ అయాన్, ఆ మెటల్ అయాన్స్ని సెంట్రల్ మెటల్ అయాన్ అంటాం. చూడండి ఎగ్జాంపుల్ ఇస్తున్నా. CO NH3 6 times Cl3. ఇది ఒక కాంప్లెక్స్ కాంపౌండ్. ఈ కాంప్లెక్స్ కాంపౌండ్లో దీన్ని మనం లైగాండ్స్ అంటాం. లైగాండ్స్. ఈ లైగాండ్స్ నైట్రోజన్ మీద లోన్ పేరు ఉంటుంది. ఈ నైట్రోజన్ మీద ఉన్న లోన్ పేరు ఈ మెటల్కి ఇస్తుంది. దీన్ని సెంట్రల్ మెటల్ అయాన్ అంటాం. సెంట్రల్ మెటల్ అయాన్. దీన్ని సెంట్రల్ మెటల్ అయాన్ అంటాం. సో ఇక్కడ మనం ఈ స్క్వేర్ బ్రాకెట్లో సెంట్రల్ మెటల్ అయాన్ లైగాండ్స్ రెండు రాస్తాం. ఇక్కడ మనం చెప్పేది ఏంటంటే సో ఇక్కడ ఈ సెంట్రల్ మెటల్ అయాన్, ఈ సెంట్రల్ మెటల్ అయాన్కి లైగాండ్స్ అనేవి ఎలక్ట్రాన్ పేర్ని డొనేట్ చేస్తాయి. 6 NH3 మాలిక్యూల్స్ ఇవి. 6 NH3 మాలిక్యూల్స్. వీటి మీద ఉన్న ఎలక్ట్రాన్ పేర్ని ఈ సెంట్రల్ అయాన్కి డొనేట్ చేస్తాయి. సో వీటినే మనం చూడండి, ద సెంట్రల్ మెటల్ అయాన్ ఇక్కడ ఇన్ ఏ కాంప్లెక్స్ ద గ్రూప్స్ విచ్ డొనేట్స్ ద ఎలక్ట్రాన్ పేర్, ఏవైతే ఎలక్ట్రాన్ పేర్ని డొనేట్ చేస్తున్నాయో వాటిని మనం ఏమంటాం అంటే లైగాండ్స్ అంటాం. వీటిని ఏమంటాం? లైగాండ్స్. 6 NH3ని లైగాండ్స్ అంటాం. మీరు ఇంకా కావాలంటే ఇలా కూడా రాసుకోవచ్చు కాంప్లెక్స్ని. CO 6 NH3 Cl3. సో ఇది వీటిని మనం లైగాండ్స్ అంటాం. లైగాండ్స్. దీన్ని సెంట్రల్ మెటల్ అయాన్ అంటాం. సెంట్రల్ మెటల్ యాటమ్ అనొచ్చు, మెటల్ అయాన్ అనొచ్చు. మనం ఇక్కడ ఈ కాంప్లెక్సెస్లో ఏ గ్రూప్స్ అయితే ఎలక్ట్రాన్ పేర్ని డొనేట్ చేస్తున్నాయో వాటిని లైగాండ్స్ అంటాం. ఏ మెటల్ అయాన్ అయితే ఎలక్ట్రాన్ పేర్ని యాక్సెప్ట్ చేసుకుంటుందో దాన్ని ఏ మెటల్ అయాన్ అయితే ఎలక్ట్రాన్ పేర్ని యాక్సెప్ట్ చేసుకుంటుందో దాన్ని మనం సెంట్రల్ మెటల్ అయాన్ అంటాం. సెంట్రల్ మెటల్ అయాన్. క్లియర్ స్టూడెంట్స్? నెక్స్ట్, సెంట్రల్ మెటల్ అయాన్ అండ్ లైగాండ్స్. సెంట్రల్ మెటల్ అయాన్ అండ్ లైగాండ్స్ ఆర్ రిప్రజెంటెడ్ బై ఏ స్క్వేర్ బ్రాకెట్ and other ions are represented outside the square bracket. Outside the bracket అంటే outside the bracket అంటే outside the square bracket అని. ఇక్కడ ఇది ఒక కాంప్లెక్స్. ఈ కాంప్లెక్సెస్లో లైగాండ్స్ సెంట్రల్ మెటల్ అయాన్ ఎక్కడ ఉన్నాయి స్టూడెంట్స్? స్క్వేర్ బ్రాకెట్లో ఉన్నాయి. ఇది స్క్వేర్ బ్రాకెట్. ఇది ఒక కాంప్లెక్స్. ఈ స్క్వేర్ బ్రాకెట్లో సెంట్రల్ మెటల్ అయాన్ లైగాండ్స్ ఉన్నాయి. ద సెంట్రల్ మెటల్ అయాన్ అండ్ లైగాండ్స్ ఆర్ రిప్రజెంటెడ్ ఇన్ ఏ స్క్వేర్ బ్రాకెట్స్. రిమైనింగ్ అదర్ అయాన్స్, ఈ అదర్ అయాన్స్ అనేవి అవుట్ సైడ్ ద స్క్వేర్ బ్రాకెట్ ఉన్నాయి. అవుట్ సైడ్ ద స్క్వేర్ బ్రాకెట్ ఉంది. నెక్స్ట్, స్క్వేర్ బ్రాకెట్ పార్ట్ ఈజ్ ఏ కాంప్లెక్స్ అయాన్ అండ్ ఇన్వాల్వ్స్ యాజ్ ఏ సింగిల్ యూనిట్ ఇన్ ఏ కెమికల్ రియాక్షన్. ద స్క్వేర్ బ్రాకెట్ పార్ట్ ఈజ్ ఏ కాంప్లెక్స్ అయాన్. ఇప్పుడు ఈ స్క్వేర్ బ్రాకెట్ పార్ట్ ఉందిగా, CONH3 అనేది ఒక కాంప్లెక్స్ అయాన్. ఇది కెమికల్ రియాక్షన్లో ఒక సింగిల్ యూనిట్గా ఇన్వాల్వ్ అయ్యింది. CONH3 6 times ఇది ఉందిగా, ఒక సింగిల్ యూనిట్. ఇది దీన్ని ఒక కాంప్లెక్స్ అయాన్గా అంటాం. ఇది ఒక కాంప్లెక్స్ అయాన్ అంటాం. ఎగ్జాంపుల్ అని రాసి హెక్సాఅమైన్ కోబాల్ట్ 3 క్లోరైడ్, ఇంకా చాలా రాసుకోవచ్చు. K3FeCN6 పొటాషియం ఫెర్రిసైనైడ్, పొటాషియం ఫెర్రోసైనైడ్. సో ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఈ కాంప్లెక్సెస్లో సో ఏ గ్రూప్స్ అయితే ఎలక్ట్రాన్ పేర్ని డొనేట్ చేస్తున్నాయో సో వాటిని మనం లైగాండ్స్ అంటాం. ఎలక్ట్రాన్ పేర్ని డొనేట్ చేసే వాటిని ఈ కాంప్లెక్సెస్లో ఎలక్ట్రాన్ పేర్ని డొనేట్ చేసే వాటిని లైగాండ్స్ అంటాం.
ఏదైతే ఎలక్ట్రాన్ పైన యాక్సెప్ట్ చేసుకుంటుందో యాక్సెప్ట్ చేసే మెటల్ అయాన్ని సెంట్రల్ మెటల్ అయాన్ అంటాం. సెంట్రల్ మెటల్ అయాన్ అంటాం. ఈ సెంట్రల్ మెటల్ అయాను లైగాండ్స్ స్క్వేర్ బ్రాకెట్లో చూపిస్తాం అనమాట. ద సెంట్రల్ మెటల్ అయాన్ లైగాండ్స్ ఆర్ రిప్రజెంటెడ్ బై స్క్వేర్ బ్రాకెట్ అండ్ అదర్ అయాన్స్ ఆర్ రిప్రజెంటెడ్ బై అవుట్ సైడ్ ద స్క్వేర్ బ్రాకెట్. అలానే ఇక్కడ మనం తీసుకున్న ఈ కాంప్లెక్స్లో ఈ కాంప్లెక్స్ అయాన్ అనేది ఒక సింగిల్ యూనిట్గా కెమికల్ రియాక్షన్లో ఇన్వాల్వ్ అవుతుంది. ఇప్పుడు ఇది తీసుకుంటే మొత్తం ఇది 3 అయాన్స్, ఇది 1 అయాన్ అనమాట. మొత్తం 4 అయాన్స్ చూసుకున్నట్టయితే. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇది 1 అయాను, ఇది 3 అయాన్స్ ఇస్తుంది. Cl3 అంటే 3Cl మైనస్ ఇట్ గివ్స్ 1 అయాన్. మొత్తం టోటల్గా 4 అయాన్స్ ఇస్తుంది అనమాట. కాంప్లెక్స్ అయాన్ అయితే ఒక అయాన్ని ఇస్తుంది, ఒక సింగిల్ యూనిట్గా. సో కెమికల్ రియాక్షన్లో ఇన్వాల్వ్ అవుతుంది అనమాట. నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ ఎగ్జాంపుల్ K3FeCN6CONH3 ఎగ్జాంపుల్. ఈ ఎగ్జాంపుల్ యొక్క నేమ్ రాద్దాం. సో ఇక్కడ మనం హెక్సాయమైన్, ఇక్కడ ఇది క్యాటయానిక్ కాంప్లెక్స్ అంటాం స్టూడెంట్స్. ఇది ఇంటర్మీడియట్లో మనం నేర్చుకున్నాం. దీని నేమ్ వచ్చేసరికి పొటాషియం, POT అంటే పొటాషియం. హెక్సాసైనో సో లైగాండ్స్ పేరుని రాయాలి. లైగాండ్ 6 ఉన్నాయి కాబట్టి హెక్సాసైనో ఫెర్రేట్ అంటాం. హెక్సాసైనో ఫెర్రేట్. ఆక్సిడేషన్ స్టేట్ 2. చూడండి, దీని ఒక ఆక్సిడేషన్ స్టేట్ మనం K3FeCN6. సో దీని ఆక్సిడేషన్ స్టేట్ ఐరన్ అంటే మెటల్ ఆటంకి ఆక్సిడేషన్ స్టేట్ X అనుకోవాలి. సో పొటాషియం మన ఆక్సిడేషన్ స్టేట్ 3+. సో పొటాషియం చార్జ్ 1 కాబట్టి 3 + X 6 × -1 -6 = 0. X - 3 = 0. X = 3. సో ఆక్సిడేషన్ స్టేట్ ఎంత స్టూడెంట్స్? ఫెర్రేట్ 3 అని రాయాలి. ఎగ్జాక్ట్గా అయితే ఫెర్రేట్ 3. అలానే దీన్ని కూడా చూడండి ఆక్సిడేషన్ స్టేట్. దీని పేరు వచ్చేసరికి NH3ని అమైన్ అనాలి. ఇక్కడ మనం సో యానానిక్ లైగాండ్ ఉంది కాబట్టి ఈ కాంప్లెక్స్లో యానానిక్ లైగాండ్ ఉంది కాబట్టి CNని సైనైడ్ అంటాము. రాసేటప్పుడు సో సైనో రాయాలి. యానానిక్ లైగాండ్ ఉన్నప్పుడు సైనో, హెక్సాసైనో ఫెర్రేట్ 2 అనాలి. ఇక్కడ రాసేటప్పుడు చూడండి హెక్సాయమైన్ 6 ఉన్నాయి కాబట్టి NH3ని అమైన్ అనాలి. కావాలంటే CNని ఇక్కడ రాసుకోండి. CNని సైనో అన్నాం. ఈ కాంప్లెక్స్లో సో హెక్సాసైనో. సో ముందు క్యాటయాన్ ఉంది కాబట్టి పొటాషియం హెక్సాసైనో. సో యానానిక్ కాంప్లెక్స్ కాబట్టి ఐరన్ని ఫెర్రం అంటాం. ఇక్కడ రాసేటప్పుడు ఫెర్రేట్ అనాలి. ఐరన్ని ఫెర్రేట్ అనాలి. ఫెర్రేట్ ఇది దీని. సో ఫస్ట్ ఎగ్జాంపుల్. అలానే సెకండ్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి. సో CO NH3 6 times Cl3 ఉంది. సో దీని ఆక్సిడేషన్ స్టేట్ దీన్ని X అనుకోవాలి. X + 6 × 0 NH3కి 0. ఇక్కడైతే CNకి -1 ఇక్కడ NH3కి 0. మనకు తెలుసుగా న్యూట్రల్ లైగాండ్స్ అనమాట. NH3కి 0 సబ్స్టిట్యూట్ చేశా. 6 × 0 + 3 × -1 -3 డైరెక్ట్ రాసిన. సో X - 3 = 0. X = 3. హెక్సాయమైన్ కోబాల్ట్ పూర్తి పేరు రాయాలి. క్యాటానిక్ లైగాండ్ కాబట్టి కోబాల్ట్ 3 ఆక్సిడేషన్ స్టేట్. మెటల్ పేరు రాసి ఆక్సిడేషన్ స్టేట్ని బ్రాకెట్లో పెట్టాలి. కోబాల్ట్ రోమన్ లెటర్లో రాయాలి. ఈ 3ని రోమన్ లెటర్లో రాయాలి. కోబాల్ట్ 3 క్లోరైడ్. ఇది నేమింగ్ రాసే విధానం. సో ఇక్కడ మనం NH3ని ఏమన్నాం? ఎమైన్ అన్నాం. 6 ఉన్నాయి కాబట్టి హెక్సా అనాలి. హెక్సాయమైన్. మెటల్ని కోబాల్ట్ అంటాం తెలుసుగా, కోబాల్ట్. COని కోబాల్ట్. ఇక్కడ యానానిక్ కేసులో
ఫెర్రం అన్నాం. సో యానయానిక్ లైగాండ్ ఉంది కాబట్టి ఫెర్రేట్ అనాలి. సో ఇది. సో అలానే నెక్స్ట్ ఇన్ ఏ సిరీస్ the stability of complexes increases. In a series, the stability of complexes increases with increase the atomic number. With increase the atomic number of elements. With increase the atomic number of elements, and in a particular oxidation state. And in a particular oxidation state, with decrease the size of its atoms. With decrease the size of its atoms. So complex యొక్క stability. కాంప్లెక్స్ స్టెబిలిటీ రెండు కేసెస్లో మనకి ఇంక్రీజ్ అయ్యింది. సిరీస్లో అటామిక్ నెంబర్ ఇంక్రీజ్ అయ్యే కొద్దీ, సో సిరీస్లో ఎలిమెంట్స్ యొక్క అటామిక్ నెంబర్ ఇంక్రీజ్ అయ్యేటప్పుడు స్టెబిలిటీ ఆఫ్ కాంప్లెక్సెస్ ఇంక్రీజ్ అవుతాయి. అలానే పర్టికులర్ ఆక్సిడేషన్ స్టేట్లో యాటమ్స్ యొక్క సైజు, పర్టికులర్ ఆక్సిడేషన్ స్టేట్లో ఏదైనా ఒక ఆక్సిడేషన్ స్టేట్లో సో యాటమ్ యొక్క సైజు డిక్రీజ్ అయ్యేటప్పుడు సో మీకు స్టెబిలిటీ ఆఫ్ కాంప్లెక్సెస్ అనేవి ఇంక్రీజ్ అవుతాయి. స్టెబిలిటీ ఆఫ్ కాంప్లెక్సెస్ అనేవి ఇంక్రీజ్ అవుతాయి. ఎప్పుడెప్పుడు స్టూడెంట్స్ స్టెబిలిటీ ఆఫ్ కాంప్లెక్స్ ఎప్పుడు ఇంక్రీజ్ అవుతాయి? సో సిరీస్లో ఏదైనా సిరీస్ మనం 3D సిరీస్ కానీ 4D కానీ 5D కానీ సిరీస్లో తీసుకున్నప్పుడు సో ఎలిమెంట్స్ యొక్క అటామిక్ నెంబర్ ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. ఎలిమెంట్ యొక్క అటామిక్ నెంబర్ ఇంక్రీజ్ అయ్యేటప్పుడు స్టెబిలిటీ ఆఫ్ కాంప్లెక్సెస్ అనేవి ఇంక్రీజ్ అవుతాయి. అలా కాకుండా పర్టికులర్ ఆక్సిడేషన్ స్టేట్, సో ఏదైనా మనం CO+3 రాసాం, CO+3 Ni+3, సో ఏదైనా ఆక్సిడేషన్ స్టేట్ రాసినప్పుడు దీని యొక్క యాటమ్ సైజు డిక్రీజ్ అయ్యేటప్పుడు స్టెబిలిటీ ఆఫ్ కాంప్లెక్సెస్ ఇంక్రీజ్ అవుతాయి అన్నమాట. సో అలానే నెక్స్ట్ పాయింట్, వెన్ ద డి బ్లాక్ మెటల్ ఆటమ్ ఎగ్జిబిట్ మోర్ దాన్ వన్ ఆక్సిడేషన్ స్టేట్. వెన్ ద డి బ్లాక్ మెటల్ ఆటమ్ ఎగ్జిబిట్ మోర్ దాన్ వన్ ఆక్సిడేషన్ స్టేట్, the highest valent ion forms more stable complex. The highest valent ion forms more stable complex. సో ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి డి బ్లాక్ ఎలిమెంట్స్, ట్రాన్సిషన్ ఎలిమెంట్స్ ఒకటి కంటే ఎక్కువ ఆక్సిడేషన్ స్టేట్ని ఎగ్జిబిట్ అవుతాయని మనకు తెలుసు. ఒకటి కంటే ఎక్కువ ఆక్సిడేషన్, మోర్ దాన్ వన్ ఆక్సిడేషన్ స్టేట్ కాంప్లెక్స్ని ఫామ్ అయ్యేటప్పుడు మోర్ వ్యాలెన్సీ గల అయాన్ మోర్ స్టేబుల్ కాంప్లెక్సెస్ని ఫామ్ చేస్తుంది. మోర్ వ్యాలెన్సీ గల అయాన్ మోర్ స్టేబుల్ కాంప్లెక్సెస్ని ఫామ్ చేస్తుంది. ఒకసారి రీకాల్ చేస్తాను. సో మనం ఎబిలిటీ ఆఫ్ కాంప్లెక్సెస్ టుడే క్లాస్ మనకేంది ఎబిలిటీ ఆఫ్ కాంప్లెక్సెస్ డిస్కస్ చేసుకుంటున్నాం. ఈ ఎబిలిటీ ఆఫ్ కాంప్లెక్సెస్ డిస్కస్ చేసేటప్పుడు డి బ్లాక్ మెటల్ అయాన్స్కు స్మాల్ సైజ్, హై న్యూక్లియర్ చార్జ్ అండ్ వేకెంట్ డి ఆర్బిటాల్స్ ఉండటం వల్ల కాంప్లెక్సెస్ని ఫామ్ చేసే ఎబిలిటీ ఉంటుంది. ఫస్ట్ పాయింట్ డిస్కస్ చేసాం, కాంప్లెక్సెస్ని ఫామ్ చేసే ఎబిలిటీ ఉంటుంది. అలానే మనం సెకండ్ పాయింట్లో చూసుకున్నట్టయితే మనం ఈ కాంప్లెక్సెస్లో కోఆర్డినేట్ బాండ్స్ ఉంటాయి. సో వీటిని కోఆర్డినేట్ కాంపౌండ్స్ అంటాం. సెకండ్ థర్డ్ పాయింట్ డిస్కస్ చేసాం. అలానే మనకి ఈ కాంప్లెక్సెస్ ఫామ్ అయ్యేటప్పుడు ఏ గ్రూప్స్ అయితే లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ని డొనేట్ చేస్తాయో వాటిని లైగాండ్స్ అన్నాం. ఏ అయితే ఆ ఎలక్ట్రాన్ పేర్ని యాక్సెప్ట్ చేసుకుంటాయో వాటిని సెంట్రల్ మెటల్ అయాన్ అన్నాం. అలానే సెంట్రల్ మెటల్ అయాను అలానే లైగాండ్స్ అనేవి ఒక స్క్వేర్ బ్రాకెట్లో చూపించాం, స్క్వేర్ బ్రాకెట్లో తీసుకుంటాం. అలానే రిమైనింగ్ అయాన్స్ని అవుట్ సైడ్ ద స్క్వేర్ బ్రాకెట్లో చూసుకుంటాం, అవుట్ సైడ్ ద స్క్వేర్ బ్రాకెట్లో ఇండికేట్ చేస్తాం. ఇక్కడ మనం తీసుకున్న సెంట్రల్ మెటల్ అయాను కాంప్లెక్స్ అనేది ఒక యూనిట్గా కెమికల్ రియాక్షన్లో ఒక యూనిట్గా ఇన్వాల్వ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ చూసాం. సో CONH3 అనేది ప్లస్ 3Cl- రాసినప్పుడు ఇది 1 మోల్, ఇది 3 మోల్స్ అనమాట. మొత్తం 4 అయాన్స్ ఇస్తుంది వాటర్లో వేసినప్పుడు. సో డిసోషియేట్ కాంప్లెక్స్ అయాన్ గివ్స్ 1 యూనిట్ అయాన్ మీన్స్ ఒక అయాన్ ఇస్తుంది అనమాట. సో అది ఎగ్జాంపుల్గా చెప్పుకున్నాం. సో తర్వాత సిరీస్లో నెక్స్ట్ అనమాట ఎగ్జాంపుల్ రాసాం. సో ఏమేమి రాసాం? పొటాషియం ఫెర్రిసైనైడ్, అలాగే సో హెక్సామైన్ కోబాల్ట్ 3 క్లోరైడ్. అలానే సిరీస్లో సో ఎలిమెంట్స్ యొక్క అటామిక్ నెంబర్ ఇంక్రీజ్ అయ్యేటప్పుడు సో స్టెబిలిటీ ఆఫ్ కాంప్లెక్స్ యొక్క స్టెబిలిటీ ఇంక్రీజ్ అవుతుంది. అలానే సో పర్టికులర్ ఆక్సిడేషన్ స్టేట్లో యాటమ్ యొక్క సైజు డిక్రీజ్ అయ్యేటప్పుడు స్టెబిలిటీ ఆఫ్ కాంప్లెక్సెస్ ఇంక్రీజ్ అవుతాయి. అలానే చూసుకున్నట్టయితే మన లాస్ట్ పాయింట్, సో డి బ్లాక్ మెటల్స్ ట్రాన్సిషన్ మెటల్స్ అనేవి ఒకటి కంటే ఎక్కువ ఆక్సిడేషన్ స్టేట్ని ఫామ్ చేసేటప్పుడు సో ఏం చేస్తాయి అంటే మోర్ వ్యాలెన్సీ గల అయాను మోర్ స్టేబుల్ కాంప్లెక్సెస్ని ఫామ్ చేస్తుంది. ఇది స్టూడెంట్స్. సో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.